హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే చూస్తున్నామండి. చూడండి, మనకి గవర్నమెంట్ వాళ్ళు విడుదల చేసిన రీషెడ్యూల్ ప్రకారంగానే మనకి మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంచారు. అలాగే ఈరోజు మనకి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా మనకి ఆ యొక్క వెబ్సైట్లోని లింక్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ హాల్ టికెట్స్ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అయితే దానికన్నా ముందు ఎవరైతే నా యొక్క వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మన మొబైల్లోని ఫస్ట్ మనం క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలండి. అందులో సెర్చ్ బాక్స్లోని మనం ఏపీ టెట్ అని మనం టైప్ చేసుకుంటే మనకి టెట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, దాని మీద మనం క్లిక్ చేద్దాం. ఏపీ టెట్ చూడండి, మనం ఇలా ఏపీ టెట్ అని లింక్లో మనం క్లిక్ చేయగా మనకి చూడండి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇందులో చూడండి మనకి ఏపీ టెట్ జూలై 2024 ఉంది కదా, దాని కింద చూడండి మనకి హాల్ టికెట్ అని కనబడుతుంది కదా. మనకి ఈ హాల్ టికెట్ మీద మనం క్లిక్ చేయాలండి. మనకు కావాల్సింది హాల్ టికెట్ కాబట్టి హాల్ టికెట్ మీద ఇలా మనం క్లిక్ చేస్తే మనకి చూడండి ఈ విధంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏం చేయాలంటే చూడండి, క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అని మనకి 3 ఇచ్చారు. మనం అప్లై చేసినప్పుడు మనకి ఒక ఐడి అయితే ఇస్తారండి. ఆ ఐడి తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ అనేది మనం ఎంటర్ చేస్తే మనకి హాల్ టికెట్కి సంబంధించి మనకి ఆ యొక్క హాల్ టికెట్ అనేది మనకి కనబడుతుందండి. సో ఫ్రెండ్స్, ఇలా క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకొని లాగిన్ అయినట్లయితే మీకు మీ హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనం అప్లై చేసుకున్న పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుందండి. తర్వాత చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చిన్న బాక్స్ కనబడుతుంది కదా, సర్కిల్ ఉండి, దాన్ని మనం ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ క్యాండిడేట్ సర్వీస్ కిందన హోమ్ కిందన క్యాండిడేట్ సర్వీస్ అని ఉంది కదండి, దాన్ని ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ టెట్ ప్రింట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా. ఇందులోకి వెళ్ళి మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే చూడండి, సెలెక్ట్ పేపర్, మనం ఏ పేపర్ అయితే మనం అక్కడ అప్లై చేసామో అది మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం ఇలా ఓకే చేసినట్లయితే చూడండి మనకి ఇది లోడ్ అవుతుందండి. వెయిట్ చేయమంటుంది, కొంచెం నెట్ ప్రాబ్లము. చూడండి, ఈ విధంగా మనకి పేపర్ 1A SGT క్లాస్ 1 to 5th అని కనిపిస్తుంది కదా, ఇదేనండి మన హాల్ టికెట్. చూడండి, ఇదైతే హాల్ టికెట్, ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ టెట్ CBT హాల్ టికెట్, ఇది మనకి హాల్ టికెట్ అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రింట్ చూడండి మనకి ఇక్కడ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం అని ఇచ్చి కింద మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చారు. మనకి చూడండి సెంటర్కి సంబంధించిన అడ్రస్ అండి ఇది. తర్వాత ఎగ్జామ్ డేట్ అండ్ టైం అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లో మనకి ఏ టైము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మనకి టైమింగ్స్, డేటు, తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ని కూడా చదివి ఫాలో అవుతే మంచిదండి. తర్వాత చూడండి, మనకి ఈ యొక్క హాల్ టికెట్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలంటే చూడండి, మనం ఇక్కడ కనబడుతుంది కదండి మనకి రైట్ సైడ్ ప్రింట్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా. సిస్టంలోనైతే మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు అది ప్రింట్ అవుతుంది.